పండుగలు రాను రాను సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమత్వాన్ని సంతరించుకుంటున్నాయని, ఇది మంచిది కాదని 15వ డివిజన్ కార్పొరేటర్ శాలిని మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తిరుపతి 15వ డివిజన్ పరిధిలోని ఎంజీఎం హైస్కూల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగ వేడుకల్ని స్థానిక కార్పొరేటర్ శాలిని మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, అర్బన్ ఎంఈఓ బాలాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సంబరాల్లో విద్యార్థులు సంప్రదాయ దుస్తులను ధరించి మన పండగ విశిష్టతను తెలిపేలా వివిధ రకాల కార్యక్రమాల్ని చేపట్టారు. భోగి మంటలు వేసి, గాలిపటాలు ఎగురవేసి, రంగురంగుల ముగ్గులు పెట్టి, గొబ్బెమాల పాటలు పాడారు. గంగిరెద్దులు, డూడు బసవన్నలు, హరిదాసులు, బుడబొక్కల వేషధారణలతో పిల్లలు సందడి చేశారు. పెద్ద ఎత్తున పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసి పిల్లలందరి చేత ఈ భోగి మంటలు వేయించడం, అలానే గొబ్బిళ్లను ఆడించడం ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారు. ఈసారి మరింత పెద్ద ఎత్తున పిల్లలందరి చేత దీంట్లో పార్టిసిపేట్ చేయించి అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా తిరుపతి ప్రజలకు, మీకు పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మేము ఇటువంటి సంబరాలు నిర్వహించడానికి ముఖ్య కారణం పిల్లలకందరికీ కూడా మన సంస్కృతి సంప్రదాయాలు తెలియాలి అన్న ఒక ఉద్దేశంతో, వాళ్ళకి ఇవన్నీ కూడా మనము చెప్పడం కన్నా చూపిస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో మేము ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మేము ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ చేయడానికి మాకు ముఖ్య స్ఫూర్తిదాత అయినటువంటి శ్రీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు, శ్రీ భూమన అభినయ్ అన్నకు మేము ప్రత్యేకించి కూడా ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం.